హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు. నేను మిషన్ ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి మనమైతే ఈ జేడిఎస్ పోస్టల్ రిక్రూట్మెంట్స్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. అండ్ ఇది వచ్చేసి షెడ్యూల్ 1 అన్నమాట. అండ్ యాక్చువల్లీ ఇది వచ్చేసి మనకైతే జనవరి 2025లో రిలీజ్ అవ్వాల్సిన నోటిఫికేషన్. బట్ మనకైతే కొంచెం లేట్ అవ్వడం వల్ల ఎందుకంటే మనకి ఢిల్లీలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో దట్స్ వై ఇది కొంచెం డిలే అయింది. సో ఇప్పుడైతే మనకైతే ఇది రిలీజ్ చేయడం జరిగింది. అండ్ దీన్ని ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అండ్ ఏంటి ప్రాసెస్ అనేది ఈ వీడియోలో అయితే మనం అయితే క్లియర్ గా తెలుసుకుందాం. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకైతే ఇది వచ్చేసి మనకి 7వ తారీఖు 2వ నెల 2025న ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి ఎప్పటి నుంచి డేట్ స్టార్ట్ ఉంది అండ్ ఎప్పుడు విండోస్ క్లోజ్ అవుతుంది అనేసి వీడియో అయితే క్లియర్ గా మనం అయితే తెలుసుకుందాం. అండ్ ఇక్కడైతే మనం చూసుకున్నట్టయితే గ్రామీణ డాక్ సేవక్ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2025 అని ఉన్నది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకైతే అప్లికేషన్స్ ఎవరినెవరిని ఇన్వైట్ చేస్తున్నాయి ఇదంతా గ్రామీణ డాక్ సేవక్స్, ఇంకా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్ అనేది మనకైతే ఇది నార్మల్ గా ఇవ్వడం జరిగింది. అండ్ మనం దాని కింద చూసుకున్నట్టయితే మనకైతే రిజిస్ట్రేషన్ ఆన్లైన్ అప్లికేషన్ అండ్ ఎడిటింగ్ కరెక్షన్ విండోస్ అన్ని ఉంటాయని మనకైతే ఇక్కడ చెప్తున్నారు. అదే విధంగా ఏంటంటే మనకి దీన్ని అప్లై చేసుకోవడానికి ఒక వ్యాలిడ్ మొబైల్ నెంబర్ కావాలి అండ్ ఒక యాక్టివ్ ఈమెయిల్ ఐడి. అండ్ దీంట్లో మనకైతే డూప్లికేట్ అంటే మూడు సార్లు అప్లై చేయకూడదు అనేసి, అప్లై చేస్తే రిజెక్ట్ అవుతుంది అనేసి వాళ్ళు బిల్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ మన దగ్గర ఏంటంటే మంచి క్లియర్ ఫోటోగ్రఫీ అండ్ సిగ్నేచర్ అవన్నీ ఉండాలని మనకైతే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అదే విధంగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి రిజిస్ట్రేషన్ డేట్ వచ్చేసి మనకి మనకి 10th అంటే ఇవాళ నుంచే స్టార్ట్ అవుతుంది అనేసి మనకైతే ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఏంటంటే 10వ తారీఖు ఫిబ్రవరి 10, 2025 టు 3 మార్చ్ వరకు అయితే ఉంది అన్నమాట. అండ్ మనకి ఎడిటింగ్ ఆప్షన్ కూడా ఇచ్చారు ఇక్కడ, కరెక్టింగ్ అంటే ఒకవేళ మనం తప్పులు ఏమైనా పెట్టుకుంటే దాన్ని రీకరెక్ట్ చేసుకోవడానికి మనకైతే 6వ తారీఖు నుంచి 8వ తారీఖు అంటే 3 డేస్ అన్నమాట. 6, 7, 8 ఈ 3 డేస్ లో మనమైతే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా మనకైతే వీళ్ళు కొన్ని రూల్స్ అనేది ఇచ్చారు. అండ్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏం పని చేస్తాడు అండ్ అవన్నీ మనకైతే ఇక్కడైతే మెన్షన్ చేసి ఉన్నది. అండ్ ఇది వచ్చేసి నేనైతే మన వాట్సాప్ ఛానల్లో అయితే నేను దీన్ని మొత్తం మెన్షన్ చేస్తాను. అండ్ అదే విధంగా టెలిగ్రామ్ ఛానల్లో కూడా పెడతాను. అక్కడ నుంచి మీరైతే చూసుకోండి గైస్. అండ్ మన శాలరీ ఎంత ఉంటుంది అనేసి అయితే ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నది, చూసుకోండి. అండ్ బీపీఎంకి వచ్చేసి టీఆర్సీఏ అంటే టీఆర్సీఏ వచ్చేసి మనకి స్టార్టింగ్ 12,000 టు 29,380 అంటే లాస్ట్ వరకు మనకైతే అంత టీఆర్సీఏ పెరుగుతుంది అనేసి మనకైతే ఇక్కడ ఇచ్చారు. అండ్ ఏబిపిఎం డాక్ సేవక్కి ఏబిపిఎంకి వచ్చేసి 10,000 టు 24,470 రూపీస్ అనమాట. లాస్ట్ వరకు అయితే అంత పెరుగుతుంది. జస్ట్ ఇది టీఆర్సీఏ అలవెన్స్ కలిపి వేరే ఉంటుంది అనమాట. అండ్ ఏజ్ లిమిట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే ఎవరికి ఫర్ ఆల్ పోస్ట్ ఏజ్ లిమిట్ ఏమున్నది, మాక్సిమం ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అదే విధంగా ఏంటంటే ఎవరికి 10th క్లాస్ అయిపోయిందో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. మాక్సిమం ఏజ్ వచ్చేసి 40 సంవత్సరాలు అనమాట. 40 సంవత్సరాల లోపు ఎవరు ఉన్నారో వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దాని తర్వాత మనకైతే ఇక్కడ కేటగిరీస్ అండ్ రిలాక్సేషన్స్ ఏంటి అనేసి మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ క్వాలిఫికేషన్ ఏంటి, ఏమేమి కావాలి అనేసి మనకైతే ఇక్కడ కింద మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇది యాజ్ యూజువల్ గా ప్రతిసారి ఉండేది ఉంది, దీనిలో కొత్తగా అయితే ఏం లేదు. అండ్ ఇంకేంది ఇక్కడ నార్మల్ గా ఏమేమి వర్క్ చేయాలి ఏంటి, బీపీఎం వర్క్ ఏంటి అనేసి వీళ్ళైతే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అదే విధంగా మనం ఎలా అప్లై చేసుకోవాలి అనేది మనకైతే నోటిఫికేషన్లు అయితే క్లియర్ గా మెన్షన్ చేశారు. దీన్ని అప్లై చేసుకోవాలంటే మనమైతే ఇండియన్ పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ gov.in అని కొడితే మనకైతే డైరెక్ట్, లేకుంటే నేనైతే మన డిస్క్రిప్షన్ లో అయితే దీన్ని మెన్షన్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు గైస్. అండ్ ఇక్కడ వీళ్ళు ఎందుకు లేట్ అయిపోయింది అనేసి వీళ్ళైతే ఇక్కడ కొంచెం మెన్షన్ చేయడం జరిగింది.
అండ్ ఏంటంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకైతే కామెంట్ చేసేయండి. కామెంట్ చేస్తే నేనంటే దానికి 100% రిప్లై ఇస్తాను.